హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చిమ్నీని అన్బాక్సింగ్ చేద్దాం. అది కూడా చాలా పాపులర్ బ్రాండ్ క్రాంప్టాన్కి సంబంధించిన చిమ్నీ. ఇది ఆల్రెడీ ఈ బ్రాండ్ పేరు అనేది మీరు ఇప్పటికే వినే ఉంటారు. మరి దీని మోడల్ గురించి మాట్లాడితే SensoSmart అని చెప్పేసి అయితే దీని మోడల్ నేము. జనగా మన ఇళ్లలో చిమ్నీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే అప్పట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ యూజ్ చేసేవాళ్ళం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ బదులు మనం ఈ చిమ్నీని అయితే యూజ్ చేస్తున్నాం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏంటి అంటే మన ఇంట్లో అంటే కిచెన్లో ఎస్పెషల్లీ వర్క్ చేసేటప్పుడు పొగ, ఆయిల్ ఇదంతా ఉంటుంది చూసారు, దాని అంతటిని అది సక్ చేసి బయటికి పంపిస్తూ ఉంటుంది కదా. కాకపోతే దానికి చాలా ఎక్కువ టైం పట్టుద్ది. ఇది ఇన్స్టాంట్గా చేస్తాయి అన్నట్టు. అంటే దీన్ని మనం తీసుకెళ్ళి మన స్టవ్ ఏదైతే ఉంటుందో దాని పైనే, గ్యాస్ స్టవ్ పైనే మనం దీన్ని అమరుస్తాం. అక్కడ నుంచే ఇది మొత్తం సక్ చేసేస్తుంది. అక్కడ ఉండే ఆయిల్ అయినా కానివ్వండి, లేకపోతే ఈ పొగ అయినా కానివ్వండి. మనందరి ఇళ్లలో వైఫో లేకపోతే మదరో లేకపోతే వంట మనిషో ఎవరో ఒకరు కిచెన్లో వంట చేసేటప్పుడు కొన్ని పోపులు వేస్తూ ఉంటారు. దాన్ని మరి ఏమంటారో మీరు కింద కామెంట్లో రాయండి. అంటే వాళ్ళు కూరలో వేసే మిరపకాయ గింజలు ఉంటాయి చూసారా, సో అవి తీసుకెళ్ళి దానిలో వేసిన వెంటనే మొత్తం మనకు దగ్గొచ్చేస్తూ ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు విపరీతమైన పొగ వస్తుంది. సో ఆ పొగ మొత్తం పిలిచేటప్పుడు చాలా మందికి దగ్గు వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదే కాకుండా ఇంకొక మెయిన్ సమస్య ఏంటి అంటే కిచెన్లో మనం వంటలు చేసిన తర్వాత ఆ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ మొత్తం కిచెన్ మొత్తం వ్యాప్తి చెందుద్ది. సో అటువంటి వాటి నుంచి నివారణ పొందడానికి మనం ఈ చిమ్నీని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇదంతా నేను చెప్పింది తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ ఈ చిమ్నీ ఎందుకనేది అర్థమైపోయి ఉంటుంది. మనకు మార్కెట్లో చాలా రకాల చిమ్నీస్ దొరుకుతూ ఉంటాయి. సో ఇది మన హౌస్ నీడ్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ మనం ఈ చిమ్నీ చూస్ చేసుకునేటప్పుడు మీరు ఇంట్లో యూజ్ చేసే స్టవ్ ఏదైతే ఉంటుందో అది మనకు 3 బర్నర్దా, 2 బర్నర్దా, 4 బర్నర్దా అనే దాని మీద డిపెండ్ అయ్యి దీని యొక్క సక్షన్ పవర్ని అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిలో మనకు ఆటోమేటిక్ క్లీన్ అవి ఉంటాయి, ఆటోమేటిక్ క్లీన్ కానీ ఉంటాయి. సో 2 టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. సో వాటిని కూడా మన నీడ్ని బట్టి మనమైతే దీన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రూమ్ ఏరియా, సో దాని ఆధారంగా కూడా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను నా ఇంట్లో యూస్ చేసేది 4 బర్నర్ సంబంధించిన స్టవ్ కాబట్టి 1500 మెట్రిక్ క్యూబ్కి చెందిన ఈ SensoSmart చిమ్నీని అయితే నేను తెప్పించడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినట్టు అది మన నీడ్ని బట్టి అయితే మనం డిఫరెంట్గా తెప్పించుకోవాల్సి ఉంటుంది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేసేటప్పుడు దీనిలో మనకు పెద్ద చూడడానికి అయితే ఏం కనిపించవు. ఒకటి మన దీనిలో చిమ్నీని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే ఈ బాక్స్ కాకుండా ఇంకొక బాక్స్లో మనకు డక్ట్ని ప్రొవైడ్ చేసేస్తారు. అంతేకాకుండా టేప్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. ఆ డక్ట్ని ఇలా టేప్ తోటి అతికించాల్సి వస్తుంది. దాంతోపాటే పైన మనకు ప్రాపర్గా కనిపించడానికి ఇంకొక అటాచ్మెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మరి ఈ చిమ్నీ గురించి మాట్లాడినట్టయితే చిమ్నీ అనేది ఫ్రంట్ సైడ్ నుంచి మొత్తం మీకు గ్లాస్ బిల్డ్ తోటి వస్తుంది. చుట్టువైపులో మనకు మెటల్ చూడడానికి కనిపిస్తుంది. సో మరి దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. అయినా కూడా మన చిమ్నీని ఒకసారి గోడకు తగిలించిన తర్వాత ఇక మరి మన వాటికి దాన్ని తీయడం అవన్నీ ఏం చేయం కాబట్టి దీని గురించి పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో చూడడానికి మనకు ఇలాగైతే కనిపిస్తుంది చిమ్నీ. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ చిమ్నీ గురించి మాట్లాడితే చాలా రకాల మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒకప్పటి చిమ్నీస్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చాయని చెప్పేసుకోవచ్చు. ఆ ఒక్కొక్క దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. సో మరి ఈ క్రాంప్టాన్కి చెందిన SensoSmart నేను కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు స్మార్ట్ ఆన్ ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. స్మార్ట్ ఆన్ అంటే ఏం జరుగుద్ది అంటే కొన్నిసార్లు మనం కిచెన్లో వర్క్ చేసేటప్పుడు చిమ్నీని ఆన్ చేయడం మర్చిపోతూ ఉంటాం. కాకపోతే ఇది ఏం చేస్తా అంటే మనం వంట వండేటప్పుడు రూమ్ యొక్క టెంపరేచర్ మారిపోద్ది కదా. సో ఆ టెంపరేచర్ మార్పుని గుర్తించి ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోద్ది అన్నట్టు. సో అప్పుడు మనం వంట వండేటప్పుడు వచ్చే పొగైనా కానివ్వండి, అక్కడ ఉండే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇది సక్ చేసేస్తుంది. సో దాని కారణంగా ఇల్లు మొత్తం పొగమయం అవ్వదు. సో దీనిలో మనకు ఆటో క్లీన్ ఉంది. అంటే ఇంటెలిజెంట్ ఆటో క్లీన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిమ్నీని మనం ఒక 30 అవర్స్ పాటు యూజ్ చేసిన తర్వాత ఏం జరుగుద్ది అని అంటే ఆటోమేటిక్ అంటే ఇక్కడ వచ్చే ఈ పొగ అయినా కానివ్వండి, లేకపోతే గ్రీజ్ అయినా కానివ్వండి, ఆయిల్స్ అయినా కానివ్వండి, వాటన్నిటిని ఇది కలెక్ట్ చేసి దానిలో ఒక బాక్స్ లాంటిది ఉంటుంది అన్నట్టు. సో దాన్ని అంతటిని ఇది కలెక్ట్ చేసి అందులో పెట్టుద్ది. దాంతోపాటే దీనిలో మనకు ర్యాపిడ్ సక్షన్ ఉంది అన్నట్టు. సో ఇందులో మనకు 1500 మెట్రిక్ క్యూబ్కి సంబంధించిన సక్షన్ పవర్ ఉంటుందని చెప్పాను కదా. సో అది 1000 ఉంటుంది, 1500 ఉంటుంది, 1800 ఉంటుంది. సో అది డిపెండింగ్ ఆన్ రూమ్ సైజ్. దాని తర్వాత మనకు అక్కడ యూజ్ చేసే స్టవ్ బర్నర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. తర్వాత మీ ఇంట్లో మీరు ఎటువంటి వంటకాలు చేస్తారు అంటే కొంతమంది ఎక్కువగా బిర్యానీలు చేస్తూ ఉంటారు, దాని తర్వాత ఎక్కువ పొగొచ్చే వంటకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది చాలా తక్కువ వంటకాలు చేసేసుకుంటూ ఉంటారు. సో దాని ఆధారంగా అయితే మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టయితే దీని సక్షన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాని కారణంగా మనకు రూమ్లో ఈ పొగ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఇది వెంటనే సక్ చేసేస్తుంది. మరి చిమ్నీ గురించి మాట్లాడినట్టయితే ఇది ఫిల్టర్లెస్ టెక్నాలజీతో వచ్చింది. అంటే ఒకప్పుడు చిమ్నీస్ గురించి మాట్లాడినట్టయితే దాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే మనము అంటే దాన్ని వాడిన తర్వాత ఒక వారానికో నెల రోజులకో మాటికి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అది ప్రాపర్గా వర్క్ అయ్యేది కాదు. కాకపోతే దీనిలో మనకు ఫిల్టర్లెస్ టెక్నాలజీ ఇచ్చిన కారణంగా ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఈ సక్ చేసిన ఈ ఆయిల్ అయినా లేకపోతే గ్రీజ్ అయినా దాన్ని అంతటిని ఏం చేస్తా అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు దానిలో ఒక బాక్స్ లాంటిది ఉంటుంది చెప్పాను చేశారా. సో దానిలోకి వెళ్ళి కలెక్ట్ అయిపోద్ది. సో దాన్ని మనం తీసి
క్లీన్ చేసుకుంటే దాన్ని కూడా క్లీన్ చేసుకుంటే, కాకపోతే దాంతో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మనకు కాపర్ వైండింగ్ మోటార్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చాలా ఎక్కువ డ్యూరబుల్ ఉంటుంది, చాలా ఎక్కువ రోజులు వస్తాయి అన్నట్టు. మనకు ఈ మోటార్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది, అంత ఈజీగా పాడవదు. దానికోసం అయితే దీన్ని నేను చూస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్రెడీ నేను దీన్ని ఆన్ చేశాను. దీన్ని మనం గెస్చర్ తోటి ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇటువైపు అన్నాను అనుకోండి, దీని యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో దీన్ని కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ స్పీడ్లోకి వచ్చింది. ఇప్పుడు మనలో ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ స్పీడ్లోకి వచ్చింది. సో దాని ప్రకారం ఇందులో నుంచి వచ్చే మనకు క్రీజ్ అయినా కానివ్వండి, లేకపోతే దీనిలో నుంచి వచ్చే ఈ పొగైనా కానివ్వండి, మొత్తం దీనిలోకి ఇగ్గుకుంటుంది. సో ఇప్పుడు మీకు అది నేను లైవ్లో చేసి చూపిస్తాను. ప్లస్ ఇక్కడ నుంచి మనము ఈ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు ఇవి ఉన్నాయి సార్, ఈ బటన్, దీన్ని మనం ప్రెస్ చేసి కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీన్ని నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను చూడండి. దానికోసం ఇలా గెస్చర్ ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ క్రాంప్టన్ SensoSmartలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనకు ఆటో క్లీనింగ్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఆటో క్లీన్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ నేను దీన్ని అయితే ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటో క్లీన్ అనే బటన్ ఉందా, దీన్ని మనం ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి. సో ఇది ఆటో క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. అంటే ఒక 10 మినిట్స్ పాటు దీనిలో ఉండే గ్రీస్ అయినా కానివ్వండి, లేకపోతే డస్ట్ అయినా కానివ్వండి, వాటి అంతటిని ఇది క్లీన్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్ మరి ఓవరాల్గా చూసారు కదా క్రాంప్టన్ SensoSmartకి చెందిన అన్బాక్సింగ్ ప్లస్ దీని ఫీచర్స్. ప్రజెంట్ నేను దీన్ని వాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దాంతోపాటు మెయింటెనెన్స్ అనేది మనకు తక్కువ ఉంటుంది. క్లీనింగ్ కూడా మనకు ఎక్కువ మాటికి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. దాంతోపాటు మనకు మోషన్ సెన్సార్ లాంటి ఫీచర్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి మొత్తానికి ఇది మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ మిగతా డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో మీరు ఏ కంపెనీకి చెందిన చిమ్నీని వాడుతున్నారని కింద కామెంట్ రాయడం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.